హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మేము అనుకోకుండా బయటికెళ్ళాల్సొచ్చింది. మా వాళ్ళ బ్యాగ్ నేను ఎలా సర్దుతానో చూపిద్దాము అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అనమాట. మీకు నచ్చకపోతే సారీ అండి. ఇదిగోండి, పిల్లలకి డైపర్ బ్యాగ్ ఎలా సర్దుతామో ఈ పప్పీస్ కూడా అంతేనండి. వాళ్ళకి ట్రీట్లు పెట్టాలి, మంచినీళ్ళ బౌలు, ఫుడ్ బౌలు, తర్వాత వాళ్ళకి నాప్కిన్స్, మళ్ళీ పాటీ పోతే తుడవడానికి వైప్స్ అన్నీ సర్దుకొని వెళ్ళాల్సిందే అనమాట. ఒకవేళ నైట్కి లేట్ అయిందనుకోండి, మళ్ళీ వాళ్ళకి పాపం మధ్యలో ఫుడ్ ఇబ్బంది అవుతుంది అనుకొని, అదిగోండి మా పెద్దాడికేమో వెట్ ఫుడ్, చిన్నాడికి వాడి డ్రై ఫుడ్, మళ్ళీ అది మెజర్ చేయడానికి ఒక చిన్న కప్పు, మా స్పూను, మళ్ళీ వెట్ ఫుడ్ ఓపెన్ చేసినాక కింద వలగకుండా దానికి మూత, అవన్నీ పెట్టేసి చిన్న బ్యాగ్లో పెట్టి ఆ చిన్న బ్యాగ్ జిప్పేసి దాన్ని మళ్ళీ పెద్ద బ్యాగ్లో పెడతానమాట. పెట్టి మళ్ళీ వాళ్ళకి కాళ్ళు అది తుడవడానికి అని చెప్పేసి ఒక టవలు, వాళ్ళ ఫుడ్ బౌలు, వాటర్ బౌలు, టవల్, మళ్ళీ పాటీ వెళ్తే తుడవడానికి వైప్స్, ఇవన్నీ పెట్టినాక మళ్ళీ వాటర్ లేకపోతే ఎట్లండి తాగడానికి వాటర్ బాటిల్, కాలరు లీషు ముఖ్యం కదా, అవి కూడా ప్యాక్ చేసేసాను అనమాట. ఇవన్నీ ప్యాక్ చేశాక వాళ్ళు కార్లో కూర్చోవడానికి వాళ్ళకి మళ్ళీ బెడ్స్ అన్నీ కావాలి కదా, అంతా జిప్పేసి రెడీ చేశాక మళ్ళీ బెడ్స్ అన్నీ పెట్టి కార్లో పెట్టడానికి రెడీ చేసి పెట్టేశాను. ఇంకా మా వాళ్ళ హడావిడి ఉంటుందండి నేను సర్దినాక. ఇంకా ఎంతసేపు, ఇంకెప్పటికి వెళ్తున్నాము, అదిగో చూడండి ఇద్దరు ఎలా చూస్తున్నారు. అదిగోండి అన్నీ సర్దేసి పెట్టాను. ఇంకా తర్వాత కారు ఎక్కడమే ఆలస్యం. కారు ఎక్కినాక ఇంక మళ్ళీ వాళ్ళ హడావిడి ఉంటుంది, ఎంతసేపటికి వెళ్తాము ఏంటి అనేసి అని. ఇంట్రెస్ట్ అనుకుంటున్నారా? ఎందుకంటే కారు ఎక్కించుకొని ఏ వెట్టకో లేకపోతే హెయిర్ కట్కో తీసుకెళ్తాము. అదిగో చూడండి చూస్తున్నారనమాట. చూసి ఇక రెడీ అయిపోయి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక కామెంట్ కూడా పడేయండి, ఎలా ఉన్నాయి ఏంటి ఈ వీడియోస్ అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.